హలో అండి, నమస్తే. నేను మీ లత, ఎక్స్ఎం ప్రాపర్టీస్. ఎట్లున్నారు? మస్తున్నారులే. ఏం మస్తున్నాడో ఏమో, మీరేమో సైడ్ విత్ చేయమంటున్నారు, బయటనేమో ఎండలు విపరీతంగా ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇది కొద్దిగా రిస్క్ తీసుకొని బయటకు వచ్చి ఒక మంచి ప్లాట్ తీసుకొని అందులో మొక్కలు నాటితే ఎలా ఉంటుంది? మీ పిల్లలకు ఫ్యూచర్ లో ఆక్సిజన్ తో పాటు మంచి నీడనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. అంతేకాకుండా మీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేపు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. అంతేకాకుండా అదే మొక్కలు మా కంపెనీ మెయింటైన్ చేసి 12 ఇయర్స్ ఇన్కమ్ ఉంచితే ఇంకెలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఒకప్పుడు ఇండ్ల మధ్య చెట్లు ఉండేవి, ఇప్పుడు ఇండ్ల మధ్య చెట్లు అసలు కనిపించడం లేదు. ఎందుకంటే జనాభా పెరిగింది, ల్యాండ్ పెరగదు కదా జనాభాతో పాటు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికే ప్లేస్ సరిపోవట్లేదు, ఇక చెట్లు ఎక్కడ నాటుతారు? అందుకే కొంచెం దూరం వెళ్ళైనా పర్వాలేదు, ఒక మంచి ప్లాట్ తీసుకొని అందులో మీరు మొక్కలు నాటారనుకోండి, మీ పిల్లల భవిష్యత్తుకు ఒక ఇన్వెస్ట్మెంటే కాదండి, మీ పిల్లల ఫ్యూచర్ కు ఒక మంచి సెక్యూరిటీ అండ్ మీరు నేచర్ కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ఇప్పుడు ఎండలకు పరిష్కారము ఏసీ కాదండి, ఒక మంచి ప్లాట్ తీసుకొని అందులో మొక్కలు నాటి మీ పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి పచ్చని ప్రపంచాన్ని ఇవ్వడమే.